వాణిజ్య ఎల్పీజీ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులను తొలగించిన నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో పెంచిన ఆహార ధరలను వెంటనే తగ్గించాలని నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపాధ్యక్షుడు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. గతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలను కారణంగా చూపుతూ టిఫిన్లు, భోజనాలు, ఇతర ఆహార పదార్థాల ధరలను పెంచారని, ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ అదే ధరలను కొనసాగించడం సమంజసం కాదన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హోటల్ యాజమాన్యాలు సామాజిక బాధ్యతతో వ్యవహరించి ధరలను తగ్గించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఆహార ధరలపై పర్యవేక్షణ చేపట్టి ప్రజలకు న్యాయమైన ధరలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ మెట్టు శ్రీధర్. మరి ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి నిన్న ఈ కమర్షియల్ సిలిండర్ల పైన ఉన్నటువంటి ఆంక్షలను సడలించడం జరిగింది. మరి గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే ఈ సిలిండర్లు ఏవైతే దొరుకుతలేవు కమర్షియల్ సిలిండర్లు అనే ఉద్దేశంతోనే ఇవాళ రెస్టారెంట్లు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, హోటళ్ళు కానీ మరి విపరీతంగా మరి వినియోగదారుల మీద భారాన్ని మోపే విధంగా టిఫిన్ ఛార్జీలను, మరి వాటి యొక్క ఆహార పదార్థాల ఛార్జీలను మరి అనేక దఫాలుగా వాళ్ళు పెంచుకుంటూ రావడం జరిగింది. కొన్ని రెస్టారెంట్లు అయితే సపరేట్గా గ్యాస్ ఛార్జెస్ అని చెప్పి గిట కస్టమర్ల నుండి వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందో, ఆ నిషేధం ఎత్తివేయడం అమల్లోకి వచ్చిందో, కాబట్టి మరి నేను ఈ హోటల్, రెస్టారెంట్, టిఫిన్ సెంటర్ల యాజమాన్యులను నేను కోరుకునేది ఏంటంటే, మరి ఆ పెంచిన ధరలను మరి మీరు ఖచ్చితంగా తగ్గియాల్సిన అవసరం ఉంది. తగ్గించి వినియోగదారులకు ఊరటని ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉందని చెప్పి నేను నవభారత్ నిర్మాణ్ యువసేన తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరొక విషయం ఏంటంటే, మరి ఈ ఏదైతే యుద్ధానికి సంబంధించి ఉద్రిక్తలు తగ్గిన నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం గిట ఈ పెట్రోల్, డీజిల్ పైన ఎట్లయితే ఛార్జీలు పెంచిందో మరి అదేవిధంగా పునఃసమీక్షించి ఛార్జీలను తగ్గించి ప్రజలపైన కొంత భారాన్ని గిట తగ్గియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.